నమస్తే. ఈ మధ్య కాలంలో ఏదైనా కొలతలు కావాలన్నా గూడా ఏ విషయంలోనైనా ఇది ఇంటి కొలతలు గావాలన్నా, ఇటు వ్యవసాయ భూముల కొలతలు గావాలన్నా, సరే ఏ కొలతలైనా గూడా సర్వేయర్ల పాత్ర కీలకమని గూడా తెలుస్తా ఉంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత గూడా సర్వేయర్లందరికీ కూడా వాళ్ళను నియమించుకుంది. అంటే మామూలుగా వాళ్ళకు వేతనమేమో గాని వాళ్ళనైతే నియమించుకున్నది. సో, వీళ్ళంతా గూడా ఎంఆర్ఓ కార్యాలకు అనుసంధానంగా పనిచేయాల్సి ఉంటే వారికి గూడా వాళ్ళంతా గూడా గౌరవ వేతనం ఇవ్వాలని గూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. అంటే మనం జూస్తున్నాం. సో, అదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో కొంతమంది సర్వేయర్లు అందరిని కాదు ఉద్దేశించి కొంతమంది సర్వేయర్ల కారణంగా కొంతమంది వాళ్ళేం చేస్తున్నారు, ఈ కొలత కొలవాలంటే తప్పకుండా ఇంత ముడుపు ముట్టాల్సిందే. అంటే బల్ల కింద నుంచి చేయబెట్టి తడపాల్సిందే అనేటువంటి ముచ్చట మనకు వెలుగులోకి వస్తుంది. ఇవాళ నేను 2, 3 పేపర్‌లు తిరిగేసే ప్రయత్నంలో ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా ఇది కరీంనగర్ దానికి సంబంధించినటువంటి వార్త. అయినా గూడా ఇది కరీంనగర్ గాదు. నాట్ ఓన్లీ కరీంనగర్, ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అడుగు అడుగున జరుగుతున్నటువంటి ముచ్చటగానైతే చెప్పడం జరుగుతాం. సో చూద్దాం. కాసులిస్తేనే కొలత. సర్వే చేయాలంటూ చేతులు తడపాల్సిందే. సైదాపూర్ సర్వేయర్ ఏసీబీ ఘటనతో కలకలం. హద్దుల గడవ పేరుకు పొత్తున అర్జీలు. 16 మండలాలకు 7 డీజీపీఎస్ లేనా? అంటే భూమి సర్వే చేసేందుకు 10,000 లంచం తీసుకుంటూ శుక్రవారం సైదాపూర్ సర్వేయర్ కుమారస్వామి ఏసీబీకి పట్టబడ్డారు. తన భూమిని సర్వే చేయాలని సుంచు మహేందర్ సర్వేయర్ను సంప్రదిస్తే 25,000 డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించారు. తన ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా సర్వేయర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రైవేట్ సర్వేలు ఉన్నారు. మామూలుగా కొంతమంది వీళ్ళంతా లైసెన్స్ సర్వేరే, కానీ కొంతమంది ప్రైవేట్ ఉన్నారు, కొంతమంది గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పెరుగుతున్న భూముల విలువ సర్వేలకు కాసులు కురిపిస్తుంది. హద్దు పంచాయతీలు పెరుగుతుండగా సర్వేయర్లే సమస్యలు సృష్టిస్తున్న ఘటనలు అనేకంగా ఉన్నాయి. శుక్రవారం సైదాపూర్ సర్వేయర్ కుమారస్వామి పట్టుబడడం, అందుకు మచ్చు తనకగా హెచ్చు సర్వేయర్లది ఇదే దారిని కూడా స్పష్టమవుతుంది. ఒకప్పుడు సోదర భావంతో ఉన్న చుట్టుపక్కల రైతులు ఇప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. హద్దుల గొడవ తేల్చాల్సిన సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ మామూలుకే పెద్దపీట వేస్తుండడం గమనార్హం. జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాలు ఉండగా భూ సర్వే అర్జీల సంఖ్య తగ్గకపోవడం విడ్డూరం. పలువురు సర్వేలు మామూలు ఇచ్చినా వారికే ప్రాధాన్యత ఇస్తుండగా ఎవరెక్కువ ఇస్తే వారి హద్దులను నిర్ణయిస్తున్నట్ట విమర్శలు కోకొరలుగా ఉన్నాయి. ఇదంతా కూడా జరుగుతూ ఉంది. బేరం కుదిరితేనే కొలత. అంటే రూపాయి లంచం లేకుండా హద్దులు నిర్ణయించాల్సి ఉండగా కాసుల బేరంతో కాలయాపన చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బార్లలో రేట్లు మాట్లాడుకోవడం, బేరం కుదిరితేనే కొలత వేయడం జరుగుతోంది. ఇది నిజంగా మంచి పాయింటే. డీజీపీఎస్ ఇస్తేనే సత్వర సేవ. జిల్లాలో 7 మాత్రమే పిఎస్లు ఉన్నాయి. మరో 2 పైలట్ సర్వేలో వినియోగిస్తున్నారు. గొలుసు ద్వారా భూముల కొలతలు వేస్తే 4 వ్యక్తులు సహాయకులుగా మరోరు వ్యవహరించాల్సి ఉంది. వీరందరినీ రైతే సమకూర్చుకోవాలి. దీనికి స్వస్తి పలికి ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ అంటే ఈటీఎస్ మిషన్ అందుబాటులోకి తెచ్చారు. మరింత స్పష్టతకు డీజీపీఎస్ పరికరం వినియోగిస్తున్నారు. అయితే సర్వే త్వరితగతిన పూర్తి చేసింది కూడా చర్యలు తీసుకుంటున్నాము కూడా ఎవరు మన రికార్డు శాఖ ఏడి కిషన్ రావు అయితే వివరించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో మొత్తానికి ఏదేమైనా కూడా అప్పటినైతే మామూలుగా సైన్లతోటి ఒకళ్ళు ఉండాలి, 2, 3, 4 ఉండాలి తప్పకుండా. దానివల్ల కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది. మనుషులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. తర్వాత మిషన్ వస్తున్నాయి. డీజీపీఎస్ అనేటువంటి మిషన్ ఉంది. ఇలా రకరకాలుగా ఉంటున్నాయి. అయినా కూడా ఏం జరుగుతుంది? మామూళ్ళ మత్తులో సర్వేలు ఉంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి మామూలు లేకపోతే మీరు పనులు చేయరా? మీకు వచ్చేటువంటి పారితోషికం వస్తుంది, మీకు వచ్చేటువంటి జీతం వస్తుంది. అయినా కూడా ఇప్పటికి చాలా మంది ఉన్నతాధికారులు అయితేనేమి, ఎవరున్న పచ్చపన్ను కలిగేటటువంటి ఆఫీసర్ల నుంచి వెళ్ళి మామూలుగా కింద అటెండర్ దాకా లంచాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఏసీబీ ఘటనతో కూడా అయింది. ఏసీబీ కూడా పట్టుబడ్డాడు. 10,000 లంచం తీసుకుంటూ శుక్రవారం అంటే నిన్ననే పట్టుబడ్డాడు. అయినా కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కూడా పచ్చపేను నుంచి కింది స్థాయి అటెండర్ వరకు గవర్నమెంట్ ఉన్నటువంటి అధికారు వాళ్ళ వరకు కూడా లంచం తీసుకొని పని జరుగుతలేదు. ఎక్కడ పోతే అంతే. ఇన్నిసార్లు ఏసీబీకి చిక్కున్న నిజంగా చెప్పాలంటే లాస్ట్కు సస్పెండ్ కాదు, ఇంకా సస్పెండ్ కొన్ని రోజులు కోర్టు చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. లాస్ట్కు డిస్మిస్ చేస్తే ఇలాంటి లంచగొండులు పునరావృతం కాకుండా ఉంటారు. ఒక్కరికి దెబ్బ పడితే ఇంకొకటి చేయాలంటే వణుకు పుట్టాలి. అసంటి పనులను కూడా మనం ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేస్తేనే ఇలాంటి. మరి ఇప్పుడు గ్రామాలలో ఎవరు ఉంటారండి? గ్రామాలలో వ్యవసాయ భూములు ఉంటాయి. ఆ వ్యవసాయ భూములు అంటే వాళ్ళు రైతులు మోసం చేస్తే అది ఎట్లా ఉంటాయి చెప్పండి? రైతే మనకు బుక్కడు బొమ్మ పెడుతున్నాడు కాబట్టి రైతు రాజు చేయడమే మన లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. తప్పించి రైతు దగ్గర నువ్వు డబ్బులు దండుకుంటే నీకు అసలు నువ్వు మనిషి పుట్టినట్లేనా? ఒకసారి డబ్బులు తీసుకుంటే తెల్లారి అరే వాని ముఖం ఎట్లా చూడాలని ఉంటుంది. ఉదాహరణకు
మామూలుగా ఆ రైతుకు నా ముఖం ఎట్లా చూయించుకోవాలి, లేకపోతే ఇంకోనికి ఎట్లా చూయించుకోవాలి. నాకు తెల్లారి మొన్నటిదాకా నమాజ్ పెట్టేటోడు ఇప్పుడు నమాజ్ పెట్టుకుంటే అబ్బా! మన లోపల ఏమనిపిస్తది? వాని పైసలు తీసుకొని తప్పు చేసిండ్రా భయ్ అనిపిస్తది. అవునా కాదా? అంటే ఇలాంటి ఘటనలు చూస్తా ఉన్నాం. కొంతమంది ఇజ్జత్‌గా దాన్ని బట్టి మనోడే కదా అని పని చేసుకుంటా పోతారు. కొంతమంది ఉంటారు అలా అందరూ ఒక ఐదుగురు ఉంటారు. మొత్తం 95 మంది అందరూ ఈ కాలంలో కాసులు తీసుకుంటోలే. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా మామూలుగా ఎక్కడున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వేయర్‌లారా ఇటు ప్రైవేట్ అయినా కూడా లైసెన్స్‌డ్ ఎవరైనా కూడా గవర్నమెంట్ తరపున పనిచేసేటోళ్ళు కొంచెం చూడండి. రైతుల పక్షాన ఉండండి. ఈ కాసులకు కక్కుర్తిపడి మీ జీవితాలను ఆగం చేసుకోకండి. మీ ఉద్యోగాలను కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. ఇప్పటికైనా ఏసీబీ పట్టుబడిన వారిని నిజంగా చెప్పాలంటే మళ్ళొక్కసారి తప్పు చేస్తే ఎవరైనా లంచం తీసుకోవాలన్నా కూడా భయపడాలి. అలా ఉండాలి మీ అంటే చట్టమైనటువంటి మన చట్టాలు గూడా. సో, చూద్దాం మరి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇంకా ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా తగ్గుతాయా? ఇంకా పెరుగుతాయా? ఇసంటి ఇసొంటోళ్ళు ఇంకా పుట్టుకొస్తారా? ఇంకా రైతులను నట్టేట ముంచుతారా? పేద ప్రజల రక్తాన్ని తాగుతారనేది గూడా మనం చూడాలి. దీనిపైన గూడా ప్రభుత్వాలు గూడా స్పందించాలని గూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థాంక్ యూ.